కష్టంతోనే మంచి పొజిషన్లో ఉంటే నువ్వు ఇలా మెకానిక్గా ఉంటావా? గోపి, నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు, నీ మంచి కోరే చెప్తున్నాను. మీ కుటుంబం గురించి పట్టించుకోదని నేను అనట్లేదు, నీ భవిష్యత్తు కూడా కాస్త చూసుకోమని అంటున్నాను. మీ అత్తగారికి నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు? నువ్వు మెకానిక్ అనేగా, అందుకేగా నేను చిన్న చూపు చూస్తుంది. అదే నువ్వు చక్కగా బిజినెస్ చేసి కాస్త కూడేసావనుకో, అప్పుడు మా అల్లుడు బిజినెస్ మ్యాన్ గొప్పగా చెప్పుకుంటుంది. అప్పుడు నేను గౌరవంగా చూస్తుంది కదా. ఏంటి అలా చూస్తున్నావు? అవునా కాదా? అంతేకాదు, నలుగురు అర్చన గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారయ్యా. అర్చన గోపి జీవితంలో అడుగుపెట్టిందని, గోపి అంచెలంచెలుగా ఎదిగిపోయాడని, ఆవిడొచ్చిన వేళ విశేషం అని, ఆవిడ పాదం మంచిదని అంటారు. ఏమంటావు? ఏమర్చనా, నేను మాట్లాడింది కరెక్టా కాదా? ఏమన్నా తప్పుగా మాట్లాడానా? సరే, ఆలోచించుకొని చెప్పు. నాకు వంటింట్లో పనుంది, చూసుకొని వస్తాను. అర్చన, పాయసం చేద్దామని సేమ్యా లిస్ట్లో రాశాను. షాప్ వాడు ఇవ్వలేదు, మర్చిపోయినట్టున్నాడు. వెళ్ళి తీసుకొస్తాను. అర్చన, ఆ గోడకొకరు ఈ గోడకొకరు కూర్చున్నారు. మా ఇంట్లో మొహమాట పడుతున్నారా ఏంటి? అదేం లేదా. చక్కగా గోపి పక్కన కూర్చొని ఆటకు ఆట పాటకు పాట మంతనేయాలి గాని ఏంటి సపరేట్ గా కూర్చున్నారు? లేదత్తయ్య, ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే ఈ బుక్ తిరిగేస్తున్నాను అంతే. పక్కన కూర్చుంటే డిస్టర్బ్ ఏంటమ్మా? వెళ్ళు పక్కన కూర్చో. అది చిలక గోరింకల్లా ఉన్నారు. వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేస్తానా? మాట మంతి లేకుండా అలా మూగదయ్యాలా కూర్చున్నారేంటి? అప్పుడే తేడాలు మొదలయ్యాయా? లేక సిగ్గుపడుతున్నారా? గోపి, అర్చన, రండమ్మా భోజనానికి.
కూర్చోండి, కూర్చోమ్మా. అర్చన, నీకు పులిహోర అంటే ఇష్టమేనా? ఇష్టమే అత్తయ్య. గోపి కూడా ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి. నేను అడిగింది అమ్మాయినయ్యా. ఒకరిష్టాలు ఎంతవరకు తెలుసుకున్నారా అబ్బాయి? చాలండి. తినయ్యా. చాలత్తయ్య. తినమ్మా. తిను తిను. అర్చన, పప్పైనా? వద్దత్తయ్య, తర్వాత వేసుకుంటాను. గోపి, పప్పైనా? వేయండి. అది ఎలా ఉన్నాయి? బాగున్నాయా? చాలా బాగున్నాయి. తినండి. వైట్ రైస్ పెట్టుకోండి అమ్మా. అర్చన చాలా బాగా వంట చేస్తుందటగా. మా జయంతి అప్పుడప్పుడు చెప్పేదిలే. చాలత్తయ్య, ఇంక చాలు. కొంచెం. నేను నీ ఎంత బాగా వంట చేయలేకపోయినా పర్వాలేదు, నేను కొంచెం బాగానే చేస్తాను. కానీ స్పెషల్గా పులిహోర చాలా బాగా చేస్తాను. ఇంకా అలాగే చూస్తారేంటి? తినండి. గోపి, అర్చన చేసే వంటల్లో నీకేది బాగా ఇష్టం? ఏ సమాధానం చెప్పవే? ఏది నచ్చుతుందో చెప్పడానికి కూడా మొహమాటమే. ఫలానా వంట బాగా చేస్తుంది, బాగుందంటే ఆడవాళ్ళు ఇట్టే ఆనందపడతారయ్యా. రోజు అర్చనేగా వంట చేసి వడ్డిచ్చేది. ఏంటి వెనక ముందాడుతున్నావు? చెప్పు. అన్నీ బాగా చేస్తుందండి. నాకు అన్నీ ఇష్టమే. అవునులే, ఆ మాట నాకు చెప్పింది కూడా జయంతియేగా. సరే సరే, తినండి. అర్చన, ఒక్క నిమిషం. అయ్యో, ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? నా సంతోషం కోసం, తృప్తి కోసం. తీసుకోండి. థ్యాంక్స్ అండి. గోపి, వీలైనప్పుడల్లా అర్చనని ఇక్కడ తీసుకొస్తూ ఉండు. అలాగేనండి. మరి మేము బయలుదేరతాం. అలాగే. వస్తాం అత్తయ్య. అలాగే. వస్తాం అత్తయ్య. వస్తాం. అలాగే. వెళ్ళొస్తాం అత్తయ్య. అలాగే అమ్మా, వెళ్ళండి. వెళ్ళొస్తామండి. చూడకపోతే ఇద్దరు సవ్యంగా లేనట్టున్నారు. తేడా ఉంది. చూద్దాం. తెలుసుకోలేనా? తెలియకపోదా? ఏంటి సార్ మీరనేది? మిమ్మల్ని ఒక అమ్మాయి అంత మాట అన్నది అంటే నేను నమ్మలేకపోతున్నాను. నా జీవితంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం ఇదే ఫస్ట్ టైం. గుళ్ళో జరిగిన సంఘటనని ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. ఆ అమ్మాయి తిట్టిన తిట్లే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. సార్, ఏదో తెలిసి తెలియక మాట్లాడుంటుంది. మీ గురించి తప్పుగా మాట్లాడింది అంటే మీ మంచితనం ఆమెకు తెలుసుండకపోవచ్చు. ఆ మాటలు మీరు పట్టించుకుంటే ఎలా?
వదిలేండి సార్, రిలాక్స్. నేను ఆ అమ్మాయికి తగలటం తప్పే, కానీ నేనేమీ కావాలని అలా చేయలేదు. సడన్గా అలా జరిగిపోయింది. సారీ చెప్పాను. ఎలా జరిగిందో ఎంత వివరించినా అంతమందిలో ఇష్టం వచ్చినట్టు తిట్టి అవమానించింది. అమ్మాయిల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను వినోద్. అలాంటి నన్ను ఒక రోడ్ సైడ్ రోమియో అని, చీప్ మెంటాలిటీ వాడిని, ఇంకా చెప్పలేని మాటలు ఎన్నో ఉంది. సార్, ఆ క్షణం ఆ అమ్మాయి ఏం ఆలోచించిందో, కావాలని అలా తాకారనే ఉద్దేశంతో మాట్లాడుండొచ్చు. లేక ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను నాకేంటి, నేనే గొప్ప అనే అహంకారంతో తనకున్న పొగరుతో అలా మాట్లాడి ఉంటుంది. అందుకే మీ మాట వినిపించుకోకుండా అలా అనేసి ఉంటుంది. ఆ అమ్మాయి ఎలాంటిదైనా కావచ్చు వినోద్, కానీ నేను రేపొద్దుట ఆ అమ్మవారి గుడికి ఎలా వెళ్ళగలను? సార్, మీరు ఏ గుడికి వెళ్ళారు? అమ్మవారి గుడికి పొద్దున్నే ఆ గుళ్ళో మా చెల్లెల్ని వదిలేసి వచ్చాను సార్. తను ప్రదక్షిణలు చేయాలంది. ఒకవేళ ఆ అమ్మాయి మీ చెల్లెలు కావచ్చా? కానీ మా చెల్లెలంతా కామన్ సెన్స్ లేనిది కాదు సార్. తనకెవరెలాంటి వారో గెస్ చేసే కెపాసిటీ ఉంది. మీరు ఆ గుడి అనేసరికి సడన్గా మా చెల్లెల గురించి నాకు గుర్తొచ్చింది. ఆ అమ్మాయి మీ చెల్లెలు కాకపోవచ్చు, కానీ ఆ టైంలో అక్కడ ఉండుంటుంది కదా. రేపు ఎప్పుడైనా నేను మీ ఇంటికి వస్తే నన్ను చూసి ఏమనుకుంటుంది, ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది? తను అలా అపార్థం చేసుకోదు సార్. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో చెప్పగలుగుతుంది. మీరు ఆ రోజు మా ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాలేదు. మా అమ్మా నాన్న చాలా బాధపడ్డారు. వీలు చూసుకుని మీరు మా ఇంటికి వస్తే మా అమ్మా నాన్న ఆనందపడతారు. అలాగే మిమ్మల్ని అవమానపరిచిన అమ్మాయి ఎవరో వివరాలు మా చెల్లెల ద్వారా తెలుసుకోగలుగుతాం. ఇది ఒక రకంగా బాగానే ఉంది. అలాగే వస్తాను. నేను ఆ రోజు అన్నాను మళ్ళీ ఎప్పుడైనా వస్తానని. తప్పకుండా వస్తాను. చాలా సంతోషం సార్. సరే వినోద్, ఆఫీస్ అవర్స్లో పర్సనల్ విషయాలు మాట్లాడి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాం. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే సార్. మీరు ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యారు కదా. నవ్ ఐ ఆమ్ ఆల్ రైట్. ఓకే ఓకే సార్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Lavanya. Happy birthday to you. హలో రేవతి, రేవతి నిన్నే పిలిచేది. ఏంటి? టైం అవుతుంది, రా. నాకు తెలుసు, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చెయ్యి. ఏయ్, నిన్నే పిలిచేది. చెప్పేది నీకు కాదా? వెళ్ళి బయట వెయిట్ చెయ్యి. రేవతి, 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 టైం అవుతుందిరా.
టైం సంగతి నాకు తెలుసు గానీ నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. అది కాదు రేవతి, నేను చెప్పేది కాస్త విను. ఏయ్, పార్టీలో ఎంతసేపు పార్టిసిపేట్ చేయాలో నాకు తెలుసు గానీ నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. ఛీ! మలుపును చూపురా ప్రయత్నం నీదిరా